అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఒక ట్రావెల్ వ్లాగ్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, పండక్కి ఊరు వెళ్ళినప్పుడు ఈ ట్రావెలింగ్ వ్లాగ్ అంతా కూడా కవర్ చేశాననమాట. అయితే ఈ వీడియోలో కొన్ని ఫేమస్ టెంపుల్స్ అండ్ అలాగే కొన్ని హిస్టారికల్ ప్లేసెస్‌ని మీకు చూపిస్తాను. అండ్ అలాగే వాటి వెనుక ఉండే చరిత్రని కూడా కొద్దిగా మీతో షేర్ చేసుకుంటానండి. మనం ఉండే ప్లేస్ యొక్క చరిత్ర ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది అప్పుడప్పుడు తెలుసుకోవాలి కదా. సో, ఈ వ్లాగ్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి హిస్టారికల్ ప్లేసెస్ని కూడా చూపిస్తున్నాను కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఓకే, మేమైతే ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ 6:30కే స్టార్ట్ అయిపోయామండి. వీలైనంత త్వరగా మేము అనుకున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసి సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేయాలని మా ప్లాన్ అనమాట. సో 6:30కే స్టార్ట్ అయిపోయాము అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా కార్లో పెట్టేసుకున్నామండి. మళ్ళీ మనకి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వాలంటే లేట్ అయిపోతుందని చెప్పేసి కార్లోనే తినేద్దామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ తెచ్చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ కింద అత్తయ్య వడలు చేశారనమాట. సో వడలు విత్ కారపొడి ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది కదా. సో అందుకని ఈ బ్రేక్ఫాస్ట్ మేము తెచ్చేసుకున్నాము. సో మేము వెళ్ళే దారిలో అయితే ఫుల్ వాగులు పొంగుతున్నాయండి. ఎందుకంటే ముందు రోజు చాలా పెద్ద వర్షం వచ్చింది. నేను ఇంతకుముందు వ్లాగ్ పెట్టాను కదా, వంట చేస్తూ బయట కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ చేసుకున్నాం కదా. సో ఆ రోజు కూడా వర్షం పడడం వల్ల సగం వంట స్టవ్ మీద చేయాల్సి వచ్చింది. సో ఆ వ్లాగ్లో మీరు చూసుంటారు. ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి వర్షం బాగా దంచిందండి. ఈవినింగ్ వరకు కూడా బాగా పడుతూ ఉందన్నమాట. సో మేము వెళ్ళే దారిలో అట్లా వాగులు అందుకే పొంగుతూ ఉన్నాయి. బట్ ఈరోజు మేము స్టార్ట్ అయిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు మార్నింగ్ అసలు వర్షం లేదు, క్లియర్ స్కై ఉందన్నమాట. సో అందుకని ధైర్యం చేసి స్టార్ట్ అయిపోయాము. వర్షం పడినా చిన్న చిన్న వర్షాలు పడతాయిలే ఏముందిలే అని స్టార్ట్ అయిపోయాం. బట్ మీకు ఈ వ్లాగ్లో ముందు చెప్తాను ఎన్ని అడ్వెంచర్స్ జరిగాయో ఈ వర్షం వల్ల. అయితే మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే అమరావతి గుడికి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ మేము ఇంటి దగ్గర 6:30కి స్టార్ట్ అయితే ఇక్కడ గుడికి రావటానికి ఆల్మోస్ట్ మాకు 8:30 అయిందనమాట. ఈ అమరావతి గుడి గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి. అయితే ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి, దీని స్థల పురాణం ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడండి ఇది. కృష్ణానది ఒడ్డున ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో పంచారామాల్లో ఒకటైన అమరేశ్వర ఆలయం ఇది. అమరేశ్వర స్వామి వారి పేరు మీదుగా ఈ ప్లేస్కి అమరావతి అని పేరు వచ్చింది. గౌతమిపుత్ర శాతకర్ణి ఈ మూవీ చూసుంటారు కదా. సో ఆ రాజు పరిపాలించిన కాలంలో దీన్ని ధాన్యకటకం, ధరణికోట అనే పేర్లతో పిలిచేవారట. శాతవాహనుల టైంలో ఇది రాజధానిగా ఉండేదంటండి. గౌతమి బుద్ధుడు కాలచక్ర ప్రక్రియని కూడా ఇక్కడ అమరావతిలోనే బోధించినట్లుగా చరిత్ర చెప్తుంది. త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించే టైంలో కుమారస్వామి చేత విరగ్గొట్టబడ్డ శివలింగం ఇక్కడ పడిందని పురాణాలు చెప్తున్నాయండి. అండ్ దాంతో పాటుగా చంద్రుడు శివుణ్ణి, ఇక్కడ ఉండే శివుణ్ణి ప్రతిష్ఠించి ఆ శివునికి అమరేశ్వరుడు అనే నామకరణం చేసి పేరు పెట్టి పూజించేవాడట. సో అలా కూడా చెప్తూ ఉంటారండి. అయితే ఈ దేవాలయం అప్పటి కాలంలో రాజుల కాలంలో విశిష్ట వెలుగు వెలిగిందంట. ఇప్పటికీ కూడా భక్తుల రద్దీ బాగానే ఉంటుందండి. అయితే మేము వెళ్ళింది నాన్ సీజన్ కాబట్టి ఎక్కువ మంది జనమైతే లేరు. కార్తీక మాసంలో అయితే భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. అయితే ఈ శివలింగం ఎత్తు 15 అడుగులు ఉంటుందంటండి. అలాగే దంతపు రంగులో ఉంటుందన్నమాట. మేము దగ్గరికి చూసాం కదా, ఎక్కువ మంది లేకపోవటం వల్ల స్పెషల్ టికెట్ తీసేసుకుని చాలా దగ్గరికి వెళ్ళి చూసాం. ఈ శివలింగం బూడిద రంగులో ఉంటుందండి. అండ్ మధ్య మధ్యలో హోల్స్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఎయిర్ గ్యాప్స్ ఉన్నట్టుగా ఉంటుంది శివలింగం. మనం ఎక్కడైనా శివుడి గుళ్ళకి వెళ్ళినప్పుడు లింగం అనేది రాయి నలుపు రంగులో ఉంటుంది కదా, ఇది అలా ఉండదన్నమాట. సో బూడిద రంగు అనేది ఉంటుంది, చాలా ఎత్తు ఉంటుంది. అలాగే ఎవ్రీ ఇయర్ ఈ లింగం పెరుగుతూ వస్తుందంటండి. అలా పెరగకుండా ఉండడం కోసం మేక్ కొట్టినట్టుగా ఆనవాళ్ళు కూడా ఉంటాయట శివలింగం మీద. అనుకోకుండా ఈ వ్లాగ్ని నేను కార్తీక మాసంలో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ కూడా ఆ శివుని అమరేశ్వర స్వామి ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాను. మేబీ ఈ వ్లాగ్లో మీకు ఆ భగవంతుడు కూడా దర్శనం ఇస్తాడనుకుంటా దగ్గరికి చూపించినప్పుడు. సో మేము శివుణ్ణి దర్శించేసుకుని రిటర్న్ బయలుదేరుతున్నామండి. అయితే గుడిలో రద్దీ అనేది తక్కువగా ఉండటం వల్ల చుట్టూ కూడా మేము కొద్దిసేపు తిరిగి చూసామన్నమాట. చిన్న చిన్న గోపురాలు ఉంటాయి కదా, సో అవన్నీ అందులో ఉండే దేవుళ్ళని కూడా దర్శించుకున్నాము. కొద్దిసేపు చుట్టూ అంతా కూడా చూసేసుకుని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అమరావతిలో ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. బట్ మేము దగ్గరికి వెళ్ళలేదన్నమాట. చెప్పాను కదా ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి, వర్షం ఒకటి మధ్య మధ్యలో కురుస్తుంది, సో లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా వేరే ప్లేసెస్ని మేము విజిట్ చేయలేదు. ఎంత వీలైతే అంత త్వరగా ఫినిష్ చేసుకోవాలనుకున్నాము. అయితే ఇంకా అమరావతిలో చూడాల్సిన ప్రదేశాలు ఏంటి అంటే
ఈ అమరేశ్వర ఆలయంతో పాటు ఒక బుద్ధ విగ్రహం ఉంటుందంట, చాలా పెద్దది ఉంటుందంటండి, అది చూడొచ్చు. అండ్ దాంతో పాటుగా బౌద్ధ మహాస్తూపం కూడా ఉంటుందంట ఈ అమరావతిలో, అది కూడా విజిటింగ్ ప్లేసే. ఒకవేళ మీరు అమరావతిలో ట్రిప్ కనుక వేసుకుంటే ఈ గుడితో పాటు ఆ ప్లేసెస్ కూడా కవర్ చేయండి మీకు టైం ఉంటే. సో అమరావతి గుడిలో అమరేశ్వర స్వామిని దర్శనం చేసేసుకుని అక్కడి నుంచి మేము ఎక్కడికి బయలుదేరాము అంటే వైకుంఠపురానికి వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ లోపులోనే మనకి వైకుంఠపురం అనేది వచ్చేస్తుంది. అక్కడ పూజించబడే స్వామి వెంకటేశ్వర స్వామి అనమాట, స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మీసాల వెంకటేశ్వర స్వామి అంటారటండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఇక్కడ మీసాలు ఉంటాయి, చాలా గుహ లోపల ఉంటుందన్నమాట. మనకి తిరుపతిలో కానీ ఇంకెక్కడైనా వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు, ఎత్తుగా ఆ ఆజాన బాహుళ్లా కనిపిస్తూ ఉంటారు కదా విగ్రహం. ఇక్కడ అలా ఉండదు, చాలా చిన్నగా పొట్టిగా, ఒక రూపం అనేది అంత క్లియర్గా కనిపించదు అనమాట. ఎందుకంటే దీనికి ఒక విశిష్టత ఉంది అండ్ దీనికి స్థల పురాణం ఉంది, చాలా పెద్ద స్టోరీ ఉందన్నమాట. మేము ఎక్కువగా ఎంజాయ్ చేసిన ప్లేస్, బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన ప్లేస్ ఏది అంటే ఇదొకటి. ఈ గుడి కూడా కృష్ణానది ఒడ్డున ఉంటుంది, అలాగే కొండ మీద ఉంటుందన్నమాట. సో మనం మెట్లెక్కి వెళ్ళాల్సిందే. సో టోటల్గా మెట్లు వచ్చేసి 450 మెట్లు ఉంటాయండి, కింద నుంచి పై వరకు కూడా. సో స్వామిని దర్శించుకోవాలి అంటే ఈ మెట్లన్నీ ఎక్కి స్వామిని దర్శించుకోవాల్సిందే. ఈ వైకుంఠపురానికి 9:30 to 10 o'clock మిడిల్లో వెళ్ళామండి. కానీ ఇక్కడే మాకు చాలాసేపు అయిపోయింది, ఎందుకంటే ఫుల్ వర్షం అనమాట. కింద నుంచి కొండపైకి ఎక్కే లోపు ఎంత వర్షం పడిందంటే మధ్యలో ఆ షెల్టర్స్, షేడ్స్ ఉండటం వల్ల మేము ఆగగలిగాం, తడవకుండా ఉండగలిగాం. కానీ లేదంటే ఆల్మోస్ట్ ఫుల్ తడిచిపోయే వాళ్ళం అనమాట. కొండపైకి ఎక్కేటప్పుడు వర్షమే, దిగేటప్పుడు వర్షమే, మొత్తానికైతే తడిచి కిందకు వచ్చామండి. అయితే నెక్స్ట్ జర్నీ కంటిన్యూ చేద్దామా లేకపోతే ఇంటికి వెళ్ళిపోదామా అని అనిపించింది అనమాట. సో ఫుల్ పిల్లలైతేనేమి మేమైతేనేమి కంప్లీట్గా తడిచిపోయాము. కార్లో ఉండే హీటర్ మమ్మల్ని బతికించిందనే చెప్పాలి. సో ఫుల్ తడిచిపోయి చలి, వణుకు. జర్నీ చేసేటప్పుడు అసలు టవల్స్ కానీ దుప్పట్లు కానీ తెచ్చుకోవడం చాలా మంచిది. మేము మిస్టేక్ చేసాము, మార్నింగ్ ఎర్లీగా బయలుదేరిపోవటం వల్ల ఇవన్నీ మాకు గుర్తులేదు, మర్చిపోయాం. వర్షం పడుతుంది అన్న ఒక మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా, పిల్లలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ఎటువంటి టవల్స్ కానీ దుప్పట్లు కానీ ఏమీ తెచ్చుకోలేదు. వెదర్ ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా జర్నీ మనం చేసాము అంటే కంపల్సరీగా టవల్స్ కానీ లేకపోతే దుప్పట్లు, బ్లాంకెట్స్ కానీ పెట్టుకోవడం చాలా అవసరం అండి. అయితే పిల్లలుంటే ఇంకొక పెయిర్ డ్రెస్ కూడా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి ఇలా తడిచినప్పుడు కొంచెం వెంటనే చేంజ్ చేసుకోవడానికి కానీ చలి వేసినప్పుడు కప్పుకోవడానికి కూడా ఉంటాయి. బట్ మేము చేసిన బ్లండర్ మిస్టేక్ అయితే అదే. కొండ ఎక్కేటప్పుడు అలాగే దిగేటప్పుడు కూడా ఇలా కుండపోత వర్షం పడటాన్ని చూసి నాకు ఒకటే అనిపించింది, వెంకటేశ్వర స్వామి మా గురించే, మా కోసమే ఇలా వర్షం కురిపించారు అన్నట్టుగా ఉందన్నమాట. ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ అనేవి కనిపించాయి. ఈ గుడి యొక్క స్థల పురాణం గురించి, చరిత్ర గురించి చెప్పలేదు కదండి. ఇది కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి గుడేనటండి. అయితే విష్ణువు మొదటిసారిగా భూమి మీద కాలు పెట్టిన ప్లేస్ అంట ఇది. ఈ కొండని క్రౌంచగిరి అంటారంట. జనరల్గా కృష్ణానది తూర్పు వైపు ప్రవహిస్తూ ఉంటుంది కదా, అయితే ఈ కొండ అడ్డుగా ఉండటం వల్ల దీన్ని ఢీ కొట్టి ఉత్తరం వైపు మళ్ళీ తిరిగి తూర్పు వైపు వెళ్తుందంట. అంటే యూ షేప్లో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఇక్కడ కృష్ణానదిని ఉత్తరవాహిని అంటారంట. కొండ ఎక్కగానే అక్కడ పంతులు గారు మమ్మల్ని కూర్చోబెట్టి, అంటే 2-3 ఫ్యామిలీస్ని కూర్చోబెట్టి అక్కడ స్థల పురాణాన్ని చెప్పారనమాట. ఒక స్టోరీ చెప్పారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాజులు పరిపాలించే టైంలో ఆవుల గుంపులోంచి ఒక ఆవు బయటికి వెళ్ళి పాలు ఎక్కడో ఇచ్చేసి వచ్చేస్తుందంట. అయితే ఒకరోజు ఈ ఆవుల కాపరి ఆ ఆవు వెనకాతలు వెళ్తే కొండలోకి పాలు వెళ్తున్నట్టుగా తెలిసిందంట. సో ఆ తర్వాత రాజుగారికి ఒక కల వచ్చిందంటండి. ఇలా నేను కొండలో స్వయంభూగా వెలిసాను, నాకు గుడి కట్టించండి. మీరు కొండని తవ్వినప్పుడు ఫస్ట్ చెట్టు కనిపిస్తుంది, చెట్టు కింద సంథింగ్ ఏదో రాయి కనిపిస్తుంది, ఇలా కొన్ని ఆనవాళ్ళు చెప్పారట. చెప్పినట్టుగానే చేస్తే సేమ్ అవే బయటికి వస్తూ ఉండటంతో లోపల వరకు తవ్వి తీస్తే అక్కడ వెంకటేశ్వర స్వామి కనిపించారంట. సో అప్పుడు అక్కడ గుడి కట్టించి
పూజలు చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి నిలువెత్తు నిదర్శనంగా కనిపించరు, ఒక చిన్న రూపంలాగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని రూపం కింద ఒక విగ్రహంలా చెక్కటం కోసం శిల్పిని తెప్పించి చెక్కించారట. అలా చెక్కడం స్టార్ట్ చేశాక వెంకటేశ్వర స్వామి గుండెలోంచి రక్తం అనేది కారడం స్టార్ట్ అవటం వల్ల వెంకటేశ్వర స్వామి శపించడంతో అప్పటి నుంచి ఆ వెంకటేశ్వర స్వామికి నిత్యం అభిషేకాలు అండ్ అలాగే గుండెల మీద చందనం పెడుతూ ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మీరు దీపపు కాంతిలోనే చూడాలి, లైట్స్ ఏమీ ఉండవు, చాలా లోపలికి గుహ లోపలికి ఉంటుందన్నమాట. చాలా దగ్గరికి తీసుకువెళ్ళి దర్శనం చేయించారండి. సో చక్కగా దర్శనం చేసేసుకున్నాము. అండ్ కార్తీక మాసంలో డైలీ అభిషేకాలు ప్రసాదాలు ఉంటాయంట. అక్కడ గోత్రనామాలు చదవడానికి కొంచెం దక్షిణగా కూడా ఇచ్చేసి వచ్చామన్నమాట. వైకుంఠపురం నుంచి ఉండవల్లి గుహలకి వెళ్ళామండి. దాదాపుగా గంట ప్రయాణం ఉంటుంది. అయితే మాకు గూగుల్ని నమ్ముకోవటం వల్ల రాంగ్ డైరెక్షన్స్ చూపించింది అనమాట. అక్కడ కొంచెం మాకు టైం వేస్ట్ అయింది. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక గూగుల్ని నమ్ముకోకుండా అక్కడ లోకల్లో ఉండే వాళ్ళని ఎవరైనా అడిగి కొంచెం ప్రాపర్గా డైరెక్షన్స్ తెలుసుకుని వెళ్ళండి. ఈ ఉండవల్లి గుహలు కూడా చాలా పురాతనమైనవండి. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఒక పెద్ద కొండని తొలిచి గుడిలా కట్టారనమాట. ఇప్పుడైతే ఇక్కడ పూజలేమీ జరగట్లేదండి. అండ్ మెయింటెనెన్స్ కూడా అంత గొప్పగా లేదు, కొంచెం గబ్బిలాల స్మెల్ అనేది ఉందన్నమాట. కాకపోతే షూటింగ్స్కి ఫోటోషూట్స్కి చాలా బాగుంటుందండి. కొండని తొలిచి తవ్వి కట్టారు కదా, సో ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా సూపర్ ఉందన్నమాట. సో ఫోటోషూట్స్కి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఎవరైనా ఫోటోషూట్స్ ప్లాన్ చేసుకుంటే కనుక ఈ ప్లేస్ని కంపల్సరీగా విజిట్ చేయండి, సూపర్ ఫొటోస్ వస్తాయి. అండ్ మేము వెళ్ళినప్పుడు కూడా బాగా వర్షం పడటం వల్ల ఏమో కానీ ఆ కొండల మీద వర్షం పడటం వల్ల బ్యాక్గ్రౌండ్ అది సూపర్గా అసలు చూడటానికి కూడా చాలా బాగుందన్నమాట. 6-7 శతాబ్దాల్లో నిర్మించిన 4 అంతస్తుల గుహాలయం అన్నమాట ఇది. 16వ శతాబ్దం వరకు కూడా ఇందులో పూజలు చేసేవాళ్ళంట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి స్తంభాల మండపం అంటారంటండి. జస్ట్ పిల్లర్స్ మాత్రమే ఉంటాయి, ఇంకా వేరే ఏ కట్టడాలు కానీ విగ్రహాలు కానీ ఏమీ లేవు గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో త్రిమూర్తులు ఉంటారంటండి. అయితే చూడటానికి ఏమీ లేదు, అంతా క్లోజ్ చేసేసి మెషలు వేసేసారనమాట. మేబీ గబ్బిలాలు ఎక్కువగా ఉండటం వల్ల అవి వచ్చే విజిటర్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి కదా, సో అందుకు క్లోజ్ చేసేసినట్టున్నారు. కొన్ని చెక్కిన శిల్పాలు అయితే ఉన్నాయండి, అవి పాడైపోకుండా ఉండడం కోసం కొన్ని మరమ్మతులు కూడా చేశారనమాట. సిమెంట్తో ప్లాస్టరింగ్ కూడా చేసినట్టుగా ఉంది అక్కడ. సెకండ్ ఫ్లోర్లో అనంతశయన విష్ణుమూర్తి కనిపిస్తారండి. సో విష్ణుమూర్తిని మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు. చాలా పెద్ద విగ్రహం ఉంటుంది, ఒక గుహలాగా గుడిలాగా ఉండి ఆ లోపల శయనిస్తున్న విష్ణువు కనిపిస్తారనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి త్రికూటాలయం ఉంటుంది. అది కూడా సగం కట్టడమే, కంప్లీట్గా ఏది కట్టినట్టుగా లేదు. ఓన్లీ మీకు సెకండ్ ఫ్లోర్లో మాత్రమే విష్ణుమూర్తి కొంచెం కంప్లీట్గా నిర్మించినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ కొండలో చెక్కబడిన ఈ శిల్పకళల ఆధారంగా ఈ ప్లేస్ అంతా కూడా చాళుక్యుల కాలం నాటి నిర్మాణం అని చెప్తూ ఉంటారనమాట. ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఎప్పుడో రాజుల కాలం కదా ఈ కట్టడాలన్నీ కూడా. చాలా రోజుల క్రితం అనంత పద్మనాభ స్వామి ఇష్యూ అయినప్పుడు అక్కడ ట్రెషర్ దొరికిందని చెప్తూ ఉంటారు కదా, సో అలాంటివి కూడా ఇక్కడ ఉంటాయేమో అన్న ఒక ఫీలింగ్ అనేది ఉంటూ ఉంటుంది చూడండి. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి పాత కట్టడాలన్నీ కూడా ఊహించుకోవడానికి చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి. నాకైతే ఒక మూవీ సెట్టింగ్ లాగా అనిపించింది అనమాట, సినిమా సెట్టింగ్ లాగా అనిపించింది. చూడటానికైతే చాలా బాగుంది అండ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. ఆ రాళ్ల మధ్యలో చక్కగా కొద్దిసేపు స్పెండ్ చేయటం అది సూపర్ ఉందన్నమాట ఎక్స్పీరియన్స్. సో కొద్దిసేపు అక్కడంతా చూసి స్పెండ్ చేసేసి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. మాకు ఆల్మోస్ట్ అప్పటికి లంచ్ టైం అయిపోయిందనమాట. బయట ఐస్ క్రీమ్ అది చూసి పిల్లలు ఐస్ క్రీమ్ కావాలన్నారు. వెయిట్ చేయండి, లంచ్ చేసేద్దామని చెప్పేసి ఆపాము. అక్కడ ఉండవల్లిలోనే మేము ఒక చిన్న రెస్టారెంట్లో బయట ఫుడ్ తినేసామన్నమాట. లంచ్ అయిపోయాక మా ప్రయాణం కొండవీడికి స్టార్ట్ అయిందనమాట. సో ఉండవల్లి నుంచి కొండవీడికి వెళ్తున్నాము ఇప్పుడు మేము. కొండవీడు కోట అక్కడ ప్రత్యేకత అండి. సో అది కూడా కొండ మీదే ఉంటుంది, ఘాట్ రోడ్లో వెళ్ళాలన్నమాట. కొండవీడు కోట కన్నా ముందు కొండకి కిందన దిగువన మనకి కొండవీడు మ్యూజియం అనేది మనకి తగులుతుందన్నమాట. సో కొండవీడు కోటకి సంబంధించిన చరిత్ర అంతా కూడా, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో భద్రపరిచారనమాట. సో డీటెయిల్డ్గా ఈ చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ మ్యూజియంని విజిట్ చేయొచ్చు. ఇందులో మొత్తం అన్నీ క్లుప్తంగా లిఖించబడి ఉన్నాయి అన్నీ కూడా.
అప్పటి కాలం నాటి విగ్రహాలు అండ్ అలాగే కొండవీడు కోట యొక్క నమూనా, ఆ కాలంలో యూజ్ చేసిన కరెన్సీ కాయిన్స్ కానివ్వండి, అండ్ అలాగే ఫిరంగి గుండ్లు, ఆ కాలంలో యూజ్ చేసిన పట్టె మంచం, ఇలా 1 కాదు 2 కాదండి, చాలా రకాలు ఉన్నాయన్నమాట. 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ ఉన్నాయి మొత్తంగా కూడా. ఈ మ్యూజియంని కట్టి కూడా 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా అంతే. రీసెంట్గానే నిర్మించిన మ్యూజియం అనమాట. చాలా క్లీన్ అండ్ ఫ్రెష్గా ఉంది, చాలా నీట్గా ఉంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. ఎంట్రన్స్ టికెట్ ఉంటుందన్నమాట, చాలా తక్కువే. అక్కడంతా చూసేశాక మేము ఇంకా కొండవీడు కోట దగ్గరికి వెళ్ళిపోయామండి. సో ఇదంతా కూడా ఘాట్ రోడ్ అనమాట. ఘాట్ రోడ్లోనే మనం కొండవీడు కోటకి వెళ్ళాలి. మేము వచ్చిన రూట్ కూడా చూపిస్తాను చూడండి, ఎన్ని వంకర్లు తిరిగి ఉందో చూసారా. రోడ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మబ్బులు పట్టడం, వర్షం రావటం వల్ల ఈ మబ్బులు అనేవి కొండలకి తాకి చాలా బ్యూటిఫుల్ సీనరీస్ అయితే బాగా కనిపించాయండి మేము ట్రావెల్ చేసిన ఈ జర్నీలో. అక్కడ కొండవీడు కోటకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం లేదేంటబ్బా, ఒక పార్క్ మాత్రమే ఉంది, పిల్లలందరూ ఆడుకుంటున్నారు, జనాలందరూ గ్రూప్స్ కింద ఉన్నారు, క్రౌడీగా ఉంది ఏంటి అని అనుకున్నాము. మేబీ లోకల్లో ఉండేవాళ్ళు వీకెండ్స్లో అలా విజిటింగ్ స్పాట్స్ కింద, గార్డెన్ పార్టీస్ కింద వస్తారనుకుంటా అక్కడికి. సో లోపల శిథిలమైపోయిన ప్లేసెస్ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడక్కడ. సో అక్కడ కూడా వెళ్ళాము. ఈ కొండవీడు అనేది 14వ శతాబ్దంలో 100 సంవత్సరాల పాటు రెడ్డి రాజుల రాజధానిగా ఉండేదంటండి. అప్పుడు ప్రజలు నివసించే వాళ్ళనమాట. అదంతా ఒక ప్రాంతం. అయితే పురాతనమైన కోట ఇది, బాగా శిథిలమైపోయింది. చాలా వరకు కొన్ని రూపురేఖలు అయితే లేవు. సో పెద్ద రాళ్లతో కట్టబడిన ఇళ్ళు కూడా ఉన్నాయండి. ఆ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉందో ఒకసారి ఇక్కడ చూడండి. అంతా ఓపెన్గా ఉందన్నమాట. చాలా పెద్ద రాళ్ళు యూజ్ చేస్తూ కట్టారు ఈ కట్టడాలన్నీ కూడాను. ఇక్కడ వేమన నివసించిన ప్లేస్ కూడా ఉందంట. అంటే ఇక్కడ ఉన్న ఇళ్లల్లో ఒక ఇంట్లో వేమన కూడా ఉన్నారట అప్పట్లో. సో ఇక్కడంతా విజిట్ చేసాము, అన్నీ చూసాము, ఫొటోస్ తీసుకున్నాము, పిల్లలకి చూపించాము. యాక్చువల్గా 5 o'clockకి ఈ విజిటింగ్ స్పాట్ అనేది క్లోజ్ అయిపోతుంది, ఎంట్రీ అనేది ఉండదన్నమాట. సో మేము బిఫోర్ 5 o'clockకే వెళ్ళిపోయాము, కొండకి ఎంట్రన్స్కి వెళ్ళిపోయాము. సో అది చూసేసరికి ఆల్మోస్ట్ 5:30 అట్లా అయిపోయిందండి. ఇంకా లోపలికి ఇంకా వేరే ఉన్నాయి కానీ ఇంకా టైం లేదు. బయటకు వచ్చేస్తే ఇంకా వెళ్ళిపోవాలి, అక్కడ ఆగడానికి కూడా టైం లేదనమాట. కొన్ని ఫొటోస్ అవి తీసేసుకుని ఇంకా బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో మురి మిక్స్చర్ ఉందన్నమాట. సో పిల్లలు ఆకలిగా ఉంది అంటే సరే అని చెప్పేసి కొనుక్కొని తిన్నాము. అది తినేసేసి ఇంటికి బయలుదేరిపోయాము. మేము మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయితే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేసరికి 7:30 అయిందనమాట. యాక్చువల్గా మధ్యలో కొంచెం టైం అనేది వేస్ట్ అయింది, వర్షం పడింది కదా. వైకుంఠపురంలో ఒక 2 hours లేట్ అయిపోయింది, వర్షం పడటం వల్ల ఆగిపోయాం మధ్యలో. సో అక్కడ ఒక 2 hours వేస్ట్ అయిపోయింది. అండ్ తర్వాత దారి కన్ఫ్యూజ్ అవ్వటం వల్ల, వే అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల ఒక 1/2 hour అలాగా కొంచెం వేస్ట్ అయిందనమాట. లేదంటే 5:30 కల్లా ఇంట్లో ఉండేవాళ్ళమే. కొంచెం డిలే అయింది, బట్ ఎనీవే 1 day కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసాము. అన్నీ చూసేసాము, అన్నీ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాము. అండ్ అలసిపోలేదన్నమాట. బేసిక్గా అలసిపోలేదు. ఇంటికి వెళ్ళే వరకు కూడా మాకు శ్రమగా కానీ నీరసం కానీ ఏమీ లేదు. 1 dayలో కంప్లీట్గా ఇన్ని చూడగలిగాము అంటే అది చాలా హ్యాపీ. సో మా డే అయితే అలా కంప్లీట్ అయిపోయిందండి. మాతో పాటుగా మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా మీరు కూడా విజిట్ చేసినట్టుగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలని చెప్పేసి నీట్గా వీడియోని ఎంత వీలైతే అంత ప్లెజెంట్గా ప్రజెంట్ చేశాను. ముందు ఇలాంటి ఎన్నో బ్యూటిఫుల్ ట్రావెల్ వ్లాగ్స్ రావాలి అంటే మీ నుంచి కొద్దిగా సపోర్ట్ కావాలి. జస్ట్ లైక్ చేయటం, షేర్ చేయటం అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రమే. సో ఈ మాత్రం సపోర్ట్ మీ దగ్గర నుంచి ఉంటే చాలండి, ఎన్ని ట్రావెల్ వ్లాగ్స్ అన్నా చేసేయచ్చు. సో మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇన్ఫర్మేషనల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఎన్నో ట్రావెల్ వ్లాగ్స్ చూడటం కోసం మనలో మనమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.